ఏలూరు ఎంపీ అభ్యర్థి ఎంపికని బీజేపీ నేత అంబికా కృష్ణ తప్పుపడుతున్నారు. ఇప్పటికే టీడీపీ తరపున పుట్టా మహేష్ యాదవ్ ని ప్రకటించారు చంద్రబాబు. అయితే మరి బీజేపీ నేత గారపాటి చౌదరి పరిస్థితి ఏంటి అంటూ అంబికా కృష్ణ ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం కోట్లు ఖర్చు పెడితే గారపాటికి ఏం మిగిలింది అంటున్నారు ఆయన. ఇప్పటికైనా సమయం మించిపోలేదని హైకమాండ్కి సూచిస్తున్నారు. బీజేపీ గెలిచే సీటుని వదులుకోవద్దు అంటూ గట్టిగా చెప్తున్నారు అంబికా కృష్ణ. ఏపీ బీజేపీ తీరుపై అంబికా కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీలో కమలదళం టీడీపీ బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ అంటూ చీలిపోయింది అంటున్నారు అంబికా కృష్ణ. పొత్తులు వద్దని 175 నియోజకవర్గాల వాళ్లము చెప్పామంటున్నారు కృష్ణ. ఇంతలో ఏం జరిగిందని ఢిల్లీ నుంచి పొత్తులతో తిరిగొచ్చారు అని క్వశ్చన్ చేస్తున్నారు. క్షేత్రస్థాయికి హైకమాండ్కి మధ్య ఏపీలో ఒక అడ్డుగోడ తయారైంది అంటున్నారు. టీడీపీ అభ్యర్థులకు బీజేపీ కార్యకర్తలు సహకరించే పరిస్థితే లేదు అంటున్నారు. ఏపీలో బీజేపీ కార్యకర్తలు ఆత్మ ప్రబోధానుసారం ఓట్లు వేస్తారని కూడా కరాఖండిగా చెప్తున్నారు అంబికా కృష్ణ. అయితే అంబికా కృష్ణ చేసిన ఈ సంచలన వ్యాఖ్యల గురించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులు అదేవిధంగా ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం ఈ కూటమికి సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించి భారతీయ జనతా పార్టీలో కూడా పెద్ద చర్చ నడుస్తోంది. ఏంటి దీని అంతటి కారణం ఏమనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ అనేది అసలు పేరు, కానీ ఆంధ్రప్రదేశ్లో 2 భారతీయ జనతా పార్టీలు ఉన్నాయి. ఒకటి టీడీపీ జనతా పార్టీ, 2 ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ. ఇది ఎందుకు ఆ బాధగా చెప్పాల్సి వస్తుందంటే, నాకు కనుమ రోజున ఒక పెద్ద మీటింగ్ పెట్టారండి. మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా మీటింగ్ పెట్టి పొత్తుతో వెళ్ళాలా పొత్తు వద్దా అని చెప్పి అడిగితే మొత్తం 175 నియోజకవర్గాల నుంచి కూడా పొత్తు మాకు వద్దు అని చెప్పి రాసి ఇచ్చారు అందరూ కూడా. ఆ తర్వాత కమిటీలు అన్నారు, ఆ కమిటీలు వేశారు, కమిటీకి తాలూకా నెంబర్లు తీసుకున్నారు. ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో వాళ్ళ పేర్లు కూడా తీసుకున్నారు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 8 పేర్లు 9 పేర్లు వచ్చినాయి. 175 నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. ఆ లిస్టులన్నీ తీసుకునేసేసి పైకి తీసుకెళ్ళి ఆ 8 పేర్లు 9 పేర్ల నుంచి 3 పేర్లు స్టార్ట్ లిస్ట్ చేసేసి ఢిల్లీ వెళ్ళారు. ఏం జరిగిందో తెలియదు, పొత్తు వచ్చేసింది. అది ఎప్పుడైతే వచ్చిందో కార్యకర్తలందరూ గుండె గుబేలు మంది. సీట్లు కూడా కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సీట్లు కేటాయింపు విషయాన్ని ఎలా చూస్తున్నారు? అదే నేను చెప్తున్నానండి. ఇప్పుడు కార్యకర్తలు ఎవ్వరికీ కూడా ఈ పొత్తు అనేది ఇప్పటికీ ఈ రోజుకి ఈ క్షణానికి కూడా ఇష్టం లేదండి. ఇందాక మా జిల్లా కాన్ఫరెన్స్ పెట్టారు, కాన్ఫరెన్స్ కాల్. ఆ కాన్ఫరెన్స్ కాల్లో వాళ్ళు మాట్లాడే భాష చూస్తుంటే నేను ఇంకా గౌరవంగా మాట్లాడుతున్నాను. అంత బాధగా, అంత కోపంగా, అంత కసిగా మాట్లాడుతున్నారు. ఏంటి ఎవరిని అడిగి పెట్టారు? మేము అందరం ఏమైపోతాం, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మేము ఏమైపోతాం, చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పండి. ఓ పెద్ద అంటే నాకేంటంటే అనిపిస్తుంది, కార్యకర్తల తాలూకా మనోభావాలు ఏదైతే బీజేపీలో అట్టడుగు స్థాయిలో ఉన్న కార్యకర్తలు రోజు జెండా పచు తిరిగే కార్యకర్తల తాలూకా భావాలని పైదాకా వెళ్ళనివ్వట్లేదండి. అధిష్టానానికి మధ్యలో ఏదో జరుగుతున్న పెద్ద అడ్డుగోడ తయారైంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏలూరు పార్లమెంట్కి టీడీపీ నుంచి ఒక అభ్యర్థిని పెట్టారు, కానీ ఇప్పటివరకు కూడా భారతీయ జనతా పార్టీ ఇంతవరకు వెళ్ళి ఎవరు కూడా కలిసింది లేదు. కూటమికి సంబంధించి గెలుపు కోసం ప్రజల్లోకి వెళ్తాను. ఎలా చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ కూటమి? చెప్తున్నాను, ఇవాళ ఎలా ఏమైపోయిందంటే మనసు లోపల ప్రేమ లేకపోతే ఏం చేయగలుగుతామండి మేము? అంటే బీజేపీ వాళ్ళు మరి కూటమికి సపోర్ట్ చేయరా, టీడీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయరా? ఎలా అర్థం చేసుకోవాలి పబ్లిక్? దాన్ని వేరే చెప్పాలా? ఇప్పుడు బీజేపీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా మా మనోభావాలు ఎలా ఉన్నాయంటే, మోడీ గారంటే మాకు ఇష్టము, బీజేపీ అంటే మాకు ప్రాణము, కానీ ఓటు మాత్రం మా ఆత్మసాక్షిగా వేసుకుంటాం అనే నిర్ణయానికి వచ్చారండి. రేపు లేదు ఎల్లుండేమో పార్టీ ఆవిర్భావ సభ అని చెప్పేసి ఇందా టెలికాన్ఫరెన్స్లో పెట్టి మీరందరూ కార్యక్రమాలు చేయండి అంటే అది మానేసి మొత్తం అందరూ దీని మీద ఎక్కేశారు. నిజంగా చెప్పాలంటే ఇంత దారుణంగా చేస్తారా? ఇంత వాళ్ళ భావోద్వేగాలు అలాగున్నాయి. నేను ఇందాక చెప్పానే టీడీపీ బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ అని. టీడీపీ బీజేపీకే టికెట్ లేదు. ఏంటండి ఇది న్యాయం? నిజంగా నమ్ముకుని పార్టీని నమ్ముకుని 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వాళ్ళందరూ ఏమైపోవాలండి? వాళ్ళకి ఎవరు చెప్పుకోవాలండి బాధ? మాకు దేవుడు మా మోడీ గారు. ఆయన పాదాలకు నమస్కారం పెట్టి అడుగుతున్నారు కార్యకర్తలందరూ, బాబు మమ్మల్ని రక్షించండి, మాకు నిజమైనటువంటి భావాలు, మా భావాల్ని మీ దాకా రానివ్వట్లేదు బాబు అని చెప్పి నెత్తి నోరు ముట్టుకుంటున్నారు. దీనికి న్యాయం జరగాల్సిన అవసరం అటు అమిత్ షా గారికి, ఇటు మోడీ గారికి అందరికీ ఉందని చెప్పి నేను కోరుకుంటున్నాను.
ఇది ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్రంలో కూటమికి సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించి చాలా పెద్ద దుమారమే రేకెత్తుంది. ఇది రాబోయే రోజుల్లో ఓట్ల బదలాయింపైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బీజేపీ నేత అంబికా కృష్ణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, టీవీ 9 ఏలూరు నుంచి.